ఏపీఎస్సి డిఎల్ జేఎల్ ఏపీసెట్ ఎన్టీఏ నెట్ గురించి దానికి సంబంధించినటువంటి గైడెన్స్ లో భాగంగా మనం హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ పేపర్ చెప్పుకుంటున్నాము. సో ఒకసారి ఎక్స్క్లూజివ్ గా డిఎల్ సిలబస్ చూసినట్లయితే హెచ్ఆర్ఎం నిన్నటి క్లాస్ లో మనం హెచ్ఆర్ ఫంక్షన్స్, హెచ్ఆర్ ప్లానింగ్ అండ్ జాబ్ అనాలిసిస్ లో ఉన్నాం. మనము జాబ్ అనాలిసిస్ చెప్తూ మధ్యలో ఆపడం జరిగింది. సో ఇవాళ జాబ్ అనాలిసిస్ కాంపోనెంట్స్ గురించి చెప్పడం జరుగుతుంది. బిఫోర్ discussing of the components of job analysis, let us again know the meaning of job analysis. So job analysis అంటే ఒక ఆర్గనైజేషన్ లో ఏమేం జాబ్స్ కావాలి అని ప్యూర్ గా జాబ్స్ గురించి అనాలిసిస్ చేసేది జాబ్ అనాలిసిస్ అంటారు. ఏ సింపుల్ ఎగ్జాంపుల్, కొత్తగా కాలేజ్ పెడుతున్నాం అనుకున్నాము. సో కాలేజీలో ఏమేం రిసోర్స్ కావాలి, ఓకే, apart from physical resource like building, okay, కొన్ని మెషిన్స్ లైక్ ప్రింటర్స్ అలాంటివి కాకుండా హ్యూమన్ రిసోర్స్ ఏం కావాలి అయితే మనకి ఖచ్చితంగా కావాల్సింది ప్రిన్సిపాల్, లెక్చరర్స్, ఓకే, నాన్ టీచింగ్ స్టాఫ్. అంటే ప్రిన్సిపాల్, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ కావాలి. సో ఇలా మనము టీచింగ్, నాన్ టీచింగ్, ఓకే, అడ్మినిస్ట్రేటివ్ ప్రిన్సిపాల్ కావాలని మనం ముందుగా డిసైడ్ అవుతున్నాం చూసారా, దాన్ని జాబ్ అనాలిసిస్ అంటారు. ఓకే, సో ఇక్కడ డివైజ్ ఏదైతే ఉందో నాన్ టీచింగ్ స్టాఫ్, టీచింగ్ స్టాఫ్, వీళ్ళ క్వాలిఫికేషన్స్, సో అలాంటివన్నీ కూడా జాబ్ అనాలిసిస్ లో కాంపోనెంట్స్ అయిన జాబ్ డిస్క్రిప్షన్ అండ్ జాబ్ స్పెసిఫికేషన్ లో చూస్తాము. ఓకే, సో ఐఎమ్ షేరింగ్ మై స్క్రీన్. ఎస్, జాబ్ అనాలిసిస్ లో ఉన్నాము. అందులో కాంపోనెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ డిస్క్రిప్షన్. సో జాబ్ డిస్క్రిప్షన్ అంటే ఇంకా డీటెయిల్ గా వెళ్తాం. జాబ్ అనాలిసిస్ ఆల్రెడీ చేస్తున్నాము, ఇప్పుడు జాబ్ డిస్క్రిప్షన్ కి డీటెయిల్ గా వెళ్తున్నాము. సో ఏం చెప్తుంది జాబ్ డిస్క్రిప్షన్? సో ఇట్ డిస్క్లోజెస్ వాట్, వై, హౌ ద జాబ్ ఈస్ టు బి డన్. ఓకే, ఏం చేయాలి, ఓకే, ఏం చేయాలి, ఎందుకు చేయాలి, ఎలా చేయాలి. సో ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇచ్చేది ఏంటంటే జాబ్ డిస్క్రిప్షన్. ఓకే, జాబ్ డిస్క్రిప్షన్ is the immediate product of job analysis process. So which one is the immediate product of job analysis అంటే మనము అర్థం చేసుకోవాల్సింది జాబ్ డిస్క్రిప్షన్. It classifies the jobs into various sub jobs and analyzes the nature of each job, each sub job. ఓకే, సో ప్రతి దాని గురించి విపులంగా తెలియజేస్తుంది ఈ జాబ్ డిస్క్రిప్షన్. సో మనకు తెలుసా, the name itself says that description, describe, okay, వర్ణించడం అన్నట్టు. మనం తెలుగులో అర్థం చేసుకుంటే వర్ణించడం. ప్రతి జాబ్ గురించి డీటెయిల్డ్ గా చెప్తుంది జాబ్ డిస్క్రిప్షన్. మనకు తెలుసు, మనకి నిర్వచనాలు చాలా ఇంపార్టెంట్. సో అకార్డింగ్ టు ద ఎడ్విన్ బి ఫ్లిప్పో, హీ డిఫైన్ దట్ ద ఫస్ట్ అండ్ ఇమీడియట్ ప్రొడక్ట్ ఆఫ్ జాబ్ అనాలిసిస్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఇక్కడ 2-3 సార్లు చెప్తా ఉన్నాడు. ఓకే, ఏంటిది? ద ఫస్ట్ అండ్ ఇమీడియట్ ప్రొడక్ట్ ఆఫ్ ఏంటి, జాబ్ అనాలిసిస్ కి ఫస్ట్ అండ్ ఇమీడియట్ ప్రొడక్ట్ ఏంటి, జాబ్ డిస్క్రిప్షన్. సో యాజ్ ఇట్స్ టైటిల్ ఇండికేట్స్, దిస్ డాక్యుమెంట్ ఈస్ బేసికల్లీ descriptive in nature and constitutes a record of existing and permanent job facts. సో జాబ్ ఫ్యాక్ట్స్ అంటారు అంటే ఏమేమి ఉండాలో అది చెప్తా ఉంటదని అర్థం. ఓకే, సో కంటెంట్స్ ఆఫ్ జాబ్ డిస్క్రిప్షన్, ప్రాపర్ జాబ్ టైటిల్. ఇందాక మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం, మనం అర్థమయ్యే రీతిలో ఒక ప్రిన్సిపాల్, నాన్ టీచింగ్, టీచింగ్, అట్లా లెక్చరర్స్, ఓకే, జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, ఓకే, అకాడమిక్ ఆఫీసర్స్, లైక్ దిస్. ఆ రోల్ కి పేరు ఇస్తుంది అనమాట జాబ్ డిస్క్రిప్షన్. సో యూనిట్ అండర్స్టాండ్ హియర్ సబ్జెక్ట్ ఆల్సో. సో మీరు ప్రాక్టికల్ గా ఏదైనా క్వశ్చన్స్ అడిగినప్పుడు ఈ కాన్సెప్ట్ తెలిస్తేనే మీరు ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతారు, ఓకే, ఆ క్వశ్చన్ కి. అదర్వైజ్ మనకి మీ చదువుకున్నప్పుడు రాలేదే, ఇక్కడ చూడలేదే అని మనం తప్పెట్టే ఛాన్స్ ఉంటుంది. ఓకే, జాబ్ సమ్మరీ అంటే యాక్టివిటీస్, టాస్క్ ఏం చేయాలి. సో ఈ ఎగ్జాంపుల్ ఫాలో అయిపోతుంది. కాలేజీలో హ్యూమన్ రిసోర్సెస్, ఆర్ మీరు ఏమన్నా ఎక్కడైనా ఉద్యోగం చేస్తే ఆ ఉద్యోగం సంబంధించి మీ బాస్, ఆ తర్వాత హైరార్కీ,
తర్వాత మీరు, మీ కింద, మీ హారిజంటల్ గా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మీరు ఒక ఎగ్జాంపుల్ లాగా అనుకుంటే కనుక యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ ద సబ్జెక్ట్. సో జాబ్ లొకేషన్, ఓకే, ఎక్కడ జాబ్ చేయాలి, సో డ్యూటీస్, రెస్పాన్సిబిలిటీస్, ఓకే, మెషిన్స్, టూల్స్, మెటీరియల్స్ వాళ్ళ కింద ఉండేవి, వర్కింగ్ కండిషన్స్, నేచర్ ఆఫ్ సూపర్వైజర్స్, రిలేషన్స్ ఆఫ్ అదర్ జాబ్స్. సో మనం ఏదైనా కొత్త ఉద్యోగం ఎవరికైనా వచ్చినప్పుడు నీ జాబ్ గురించి చెప్పు అన్నప్పుడు వాళ్ళు చెప్పే అన్ని కూడా ఎందులో వస్తాయంటే జాబ్ డిస్క్రిప్షన్ లోకి వస్తాయి. ఓకే, సో మీరు అది ఇంకా ఎక్స్టెన్షన్ మీరు చదువుకొని ఇంకా బాగా అర్థం చేసుకోవాలి. ఓకే, సో బేసిక్ థ్రెడ్ అదే ఏంటంటే ఆ థ్రెడ్ అయితే అది ఫస్ట్ ఇమీడియట్ ప్రొడక్ట్ ఆఫ్ జాబ్ అనాలిసిస్ ఏంటంటే జాబ్ డిస్క్రిప్షన్. అండ్ నెక్స్ట్ సెకండ్ కాంపోనెంట్, సో నిన్న మనం ఆల్రెడీ చెప్పుకున్నాం దీస్ టూ ఆర్ లైక్ బ్రదర్స్ అని. ఓకే, సో అండ్ సెకండ్ వన్ జాబ్ స్పెసిఫికేషన్. జాబ్ స్పెసిఫికేషన్ ఈజ్ ఎ స్టేట్మెంట్ ఆఫ్ ద మినిమం యాక్సెప్టబుల్ హ్యూమన్ క్వాలిటీస్. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ హియర్, దట్ ఈస్ హ్యూమన్ క్వాలిటీస్. ఇక్కడ మనిషి లక్షణాలు అసలు ఏం కావాలి, రిక్వైర్స్ ఫర్ ద ప్రాపర్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ఎ జాబ్. ఇక్కడ అవసరం అవుతుంది క్వాలిఫికేషన్స్ అన్ని, మనం తెలుగులో కూడా రాసుకున్నాం అప్పట్లో. ఓకే, ఏంటంట ఒక పనిని సమర్థవంతంగా చేయడానికి కావాల్సిన కనీస మానవ లక్షణాలని జాబ్ స్పెసిఫికేషన్స్ అంటారు. సో డెఫినేషన్ ఎడ్విన్ క్లిఫోర్డ్ ఇచ్చారు, ఈయన ఇచ్చింది ఆయన ఇచ్చినారు. సో ఇట్ ఇంక్లూడ్స్ ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్, ఓకే, సైకలాజికల్ అండ్ సోషల్ క్యారెక్టరిస్టిక్స్, ఓకే, మెంటల్ క్యారెక్టరిస్టిక్స్, సో పర్సనల్ క్యారెక్టరిస్టిక్స్. సో ఇవన్నీ డీటెయిల్డ్గా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. సో ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ అంటే కొన్ని జాబ్స్ కి డెఫినెట్ గా ఫిజికల్ ఫిట్నెస్ అడుగుతారు, ఈవెన్ డిఎల్ కైనా అడుగుతారు. ఓకే, సో సైకలాజికల్ సోషల్ క్యారెక్టరిస్టిక్స్, సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే మనం చాలా ఉన్నతమైన జాబ్స్ లో జాయిన్ అయిపోతున్నప్పుడు మన మెంటల్ కండిషన్స్ అండ్ సోషల్ క్యారెక్టరిస్టిక్స్ అంటే జాబ్ వచ్చిన తర్వాత యాంటిసిడెంట్స్ అని ఉంటుంది. సో అవి నెక్స్ట్ మెంటల్ క్యారెక్టరిస్టిక్స్, ఇట్ కమ్స్ అండర్ which one job specification, right? So now this is the time to we need to differentiate uh, one from each other, that is job description and job specification. సో మనం ఆల్రెడీ ఇప్పుడు చదువుకున్నాం, బట్ డిఫరెన్షియేషన్ లో మనకి చాలా క్లారిటీ వస్తుంది. సో ఎప్పుడైనా కానీ మనం ఏదైనా అర్థం చేసుకోవడానికి డిఫరెన్షియేషన్ చదువుకుంటే బాగా అర్థమైపోతుంది అన్నమాట. ఓకే, అవేంటంటే ఫస్ట్ జాబ్ డిస్క్రిప్షన్ లో సమ్మరీ ఆఫ్ ద డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ అదర్ ఫీచర్స్ ఆఫ్ ద జాబ్. సో బేసిక్ కాబట్టి సమ్మరీ. ఇక్కడేమో ఏ స్టేట్మెంట్ ఆఫ్ క్వాలిటీస్ ఆఫ్ ద పర్సన్ హూ హ్యాండిల్స్ ద జాబ్. మనం పైన చదువుకున్న పాయింట్స్ డైరెక్ట్ పాయింట్స్ ఇక్కడ ఇచ్చారు. సో రెండోది ఇట్ మెజర్స్ ద పర్సన్ హ్యాండ్లింగ్ ద జాబ్. అతను చేస్తాడా చేయలేడా అని మాత్రం చెప్తుంది. ఇట్ మెజర్స్ ద జాబ్, అసలు ఒక జాబ్ గురించి మొత్తం డీటెయిల్ చెప్పేది స్పెసిఫికేషన్. ఇట్ అసిస్ట్ ద మేనేజ్మెంట్, ఇట్ అసిస్ట్ ద క్యాండిడేట్. సో జాబ్ డిస్క్రిప్షన్ అసలు ఎవరు చేస్తారు, అసలు అసలు జాబ్ డిస్క్రిప్షన్ పదము దాని యొక్క స్కోప్ ఎక్కడ వరకు ఉంటుంది, మేనేజ్మెంట్ దగ్గర ఉంటుంది. అంటే వాళ్ళే కదా ఈ రోల్ ఈ పని చేయాలంటే ఈ ప్లేస్ ఇట్లా పెట్టాలి, ఓకే, ఇంకా పని ఎక్కువైంది అనుకోండి ఒక అసిస్టెంట్ ని అందించాలి అని చెప్పి డిసైడ్ చేసేది ఎవరండి, ఎస్ మేనేజ్మెంట్. ఓకే, సో ఇక్కడేమో క్యాండిడేట్స్ అంటే ఏంటి, క్యాండిడేట్ కి ఏం క్వాలిటీస్ కావాలి, ఏం ఆయన మెంటల్ కండిషన్ ఏంటి, ఒక ఆయన సైకలాజికల్ కండిషన్స్ అంటే చెప్పేది స్పెసిఫికేషన్. అండర్స్టాండ్, బోత్ దీస్ ఆర్ మెజరింగ్ రాడ్స్ అన్నారు. అంటే ఏంటి, కొలమానానికి సంబంధించినటువంటి కొలతలకు సంబంధించినవి. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ జాబ్ డిస్క్రిప్షన్ అండ్ జాబ్ స్పెసిఫికేషన్, వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవర్ ఎగ్జామినేషన్. అండ్ ఇప్పుడు చెప్పబోయే అన్ని కూడా రిక్రూట్మెంట్ వరకు చెప్పే అన్ని కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇంకొక 4-5 క్లారిఫికేషన్స్ మీకు ఇస్తే కనుక మీరు ఖచ్చితంగా అటెంప్ట్ చేయగలిగినటువంటి బిట్స్ మీకు వస్తాయి. ఓకే, నెక్స్ట్ జాబ్ డిజైన్. సో ఇక్కడ ఇది కొంచెం ఇది ఎలా అంటే సమ్ మోర్ లిటిల్ డీపర్ వెళ్తున్నాం సబ్జెక్ట్ లోకి. సో జాబ్ డిజైన్ ఈజ్ అన్ అటెంప్ట్ టు క్రియేట్ ఎ మ్యాచ్ బిట్వీన్ జాబ్ రిక్రూట్మెంట్ అండ్ హ్యూమన్ అట్రిబ్యూట్స్. అట్రిబ్యూట్స్ అంటే లక్షణాలే, మరి ఇంకేమీ కాదు. అట్రిబ్యూట్స్ అంటే లక్షణాలు. ఏంటంట, జాబ్ డిజైన్ ఈజ్ అన్ అటెంప్ట్ టు క్రియేట్ ఎ మ్యాచ్ బిట్వీన్ జాబ్ రిక్రూట్మెంట్ అండ్ హ్యూమన్ అట్రిబ్యూట్స్. రిక్రూట్మెంట్ కి ఓకే రిక్రూట్ చేయాలి మనము, మనకి మనుషులు యొక్క మనకి ఎలాంటి వాళ్ళు కావాలని మనమే కంపెనీ పెట్టాము. ఎలాంటి వాళ్ళు కావాలంటే
నాకు నా నాకు ఒక థాట్ ఉంది, ఆ పని చేయడానికి కొన్ని లక్షణాలు ఉండాలి, ఆ లక్షణాలను నేను తీసుకుంటాను అని అంటాం కదా బేసికల్ గా. సో అదే జాబ్ డిజైన్ అంటే. ఓకే, సంస్థ ఉత్పత్తిని పెంచడానికి మానవ వనరుల కొరకు వారికి అనువుగా జాబ్ ని డిజైన్ చేయడము. ఓకే, you should be very clarity, you should be maintain very clarity between these three. One is job description, జాబ్ స్పెసిఫికేషన్ అండ్ జాబ్ డిజైన్. ఇంకా ఉన్నాయి, జాబ్ ఎన్రిచ్మెంట్, జాబ్ ఎన్లార్జ్మెంట్, అవన్నీ వస్తాయి. సో వీటన్నిటికి క్లియర్ కట్ గా క్రిస్టల్ క్లియర్ గా మీకు తేడా తెలిస్తే కనుక యూ కెన్ అటెంప్ట్ ఎనీ అప్లికేషన్ క్వశ్చన్. ఓకే, సో ద అప్రోచెస్ టు జాబ్ డిజైన్ ఏమున్నాయి? ట్రెడిషనల్ అప్రోచ్ అంటే ఏం లేదు, జాబ్ డిజైన్ చేయడానికి ఏమేమి మెథడ్స్ అనేవి ఉంటాయి అంటున్నారు. ఇదేం ట్రెడిషనల్ మెథడ్, సాంప్రదాయంగా ఉండేటటువంటిది అది. నెక్స్ట్ సైంటిఫిక్ మేనేజ్మెంట్ అప్రోచ్. సైంటిఫిక్ మేనేజ్మెంట్ అప్రోచ్ ఎవరు చెప్పినారు? మనకు తెలుసు, ఎవరు చెప్పినారండి? ఎఫ్డబ్ల్యూ టైలర్ చెప్పినారు. ఆయన ఇక్కడ ఆల్రెడీ మనం ఇంతకుముందు క్లాస్ లో చెప్తున్నాను ఏంటంటే, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ చదువుతున్నామంటే ఖచ్చితంగా జనరల్ మేనేజ్మెంట్ కూడా మనము చదువుకోవాలని అవసరము ఉన్నది కొంత మేరకి. సో అక్కడి నుంచి కూడా మీకు బిట్లు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది. అండర్స్టాండ్? సో నెక్స్ట్ జాబ్ క్యారెక్టరిస్టిక్స్ అప్రోచ్, దీన్ని హ్యాక్మ్యాన్ ఓల్డర్ అప్రోచ్ అని కూడా అంటారు. ఓకే, నెక్స్ట్ సోషియో టెక్నికల్ సిస్టమ్ అప్రోచ్. ఓకే, సో ఫ్రమ్ దీస్ మెథడ్స్ యు మే డిజైన్ ద జాబ్. సో మెథడ్స్ ఆఫ్ జాబ్ డిజైన్ ఇక్కడ ఇంపార్టెంట్. సో మీకు డిజైన్ గురించి క్వశ్చన్ రాకపోవచ్చేమో కానీ, బట్ ఇందులో కాంపోనెంట్స్ గురించి ఖచ్చితంగా మీకు క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సో ఏంటంటే అది జాబ్ సింప్లిఫికేషన్. ఇదేంటి? ద కంప్లీట్ జాబ్ ఈజ్ బ్రోకెన్ డౌన్ ఇంటూ స్మాల్ సబ్ పార్ట్స్. సో ఎందుకు చేస్తారంటే ఈ విధంగా చేయడం వల్ల పనులను సులభంగా తయారు చేయగలుగుతారు. సో ఇక్కడ మీకు ఎవరికైనా ఏంటి పదాలన్నీ ఇంత కన్ఫ్యూజన్ గా ఉన్నాయి అనే డౌట్ ఉంటే ఐ కెన్ గివ్ దిస్ క్లారిటీ. సో ఏం చేస్తున్నామంటే జాబ్ డిజైన్ అంటే మీరు హయ్యర్ మేనేజ్మెంట్ లో ఉన్నట్టు ఫీల్ అయిపోయి మీకు ఈ పని కావాలి అని చెప్పి మీరు కనుక ఊహించుకున్నట్లయితే యూ మే అండర్స్టాండ్ వెరీ ఈజీలీ ఆఫ్ దిస్ వాట్ వీ కాల్ దిస్ వర్డ్స్. సో డిఫరెంట్ వర్డ్స్ ఉన్నాయి కదా, అవి మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అందులో వన్ ఆఫ్ ది స్టేట్మెంట్స్ ఈస్ జాబ్ సింప్లిఫికేషన్. జాబ్ సింప్లిఫికేషన్ అంటే చిన్న పార్ట్స్ గా చేస్తారు. ఎందుకని? అప్పుడు ఎవరు ఏం పని చేయాలో మనం క్లియర్ కట్ గా చెప్పొచ్చు అని. ఇక్కడ ఒకరి గురించి కాదండి, ఇది మేనేజ్మెంట్ లో భాగంగా నీ ఆర్గనైజేషన్ కోసం నీవు చేసేటటువంటి వర్గీకరణ. ఓకే, నెక్స్ట్ జాబ్ రొటేషన్. రొటేషన్ మీన్స్ యు నో దట్ ఏంటది? జాబ్ రొటేషన్ ఇంప్లైస్ ట్రాన్స్ఫర్ టు ఏ జాబ్ ఆఫ్ సమ్ లెవెల్ అండ్ స్టేటస్. ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్ కి రొటేట్ చేయడం. రొటేట్ అంటే మార్చడం కదా. సో సెల్ ఫోన్ లో మనకు తెలుసు రొటేట్ ఆప్షన్ ఉంటుంది. సో దానికి సంబంధించిన సేమ్ అట్లాంటిది రొటేషన్ అంటే ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి మార్చడం. ఓకే, సో ఇక్కడ చూడండి, హెడ్జ్బర్గ్ క్యారెక్టరైజ్డ్ దిస్ అప్రోచ్ యాజ్ ఓన్లీ సబ్స్టిట్యూటింగ్ 1 0 ఫర్ అనదర్ 0. అంటే ఏంటి? ఒకళ్ళు మార్చడం అంటే ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ఇక్కడ 0 పెట్టి ఇక్కడ ఏం లేకుండా చేసి ఇంకొకళ్ళు వేయడం కాదు. సో ఒక డిపార్ట్మెంట్ నుంచి ఇంకొక డిపార్ట్మెంట్ ని మార్చడం. వీఆర్ సీయింగ్ ఇన్ సో మెనీ కేసెస్ ఇన్ అవర్ కాలేజెస్ ఆర్ సమ్ అదర్ ఆర్గనైజేషన్స్ ఆల్సో దే ఆర్ మెయింటైనింగ్ దిస్ అప్రోచ్. సో జాబ్ రొటేషన్. అండర్స్టాండ్? క్లియర్? yes. Next another important concept is job enlargement. So ఇక్కడ చూడండి, జాబ్ ఎన్లార్జ్మెంట్ is the process of increasing the scope of the job. So it means enlargement అంటే the word itself says enlargement అంటే ఇలా పెద్ద చేయడం. ఓకే, ఇలా పెద్ద చేయడం. ఓకే, అక్కడ ఏమంటున్నాము? ఇట్ ఇంక్రీజ్ ద స్కోప్ ఆఫ్ ద జాబ్. సో స్కోప్ అంటే అధికారాలు, రెస్పాన్సిబిలిటీస్ అన్ని ఎక్కువైపోతాయి, అప్పుడు ఎన్లార్జ్ అవుతుంది అని అంటాం. ఆఫ్ ఏ పర్టికులర్ ఎంప్లాయీ బై యాడింగ్ మోర్ టాస్క్ టు ఇట్. ఎన్లార్జ్ ఎందుకు అవుతుందండి? ఒక టాస్క్, ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్నప్పుడు ఇంకొక రెస్పాన్సిబిలిటీ ఎడిషన్ చేస్తే ఎన్లార్జ్ అవుతుంది, తీసేస్తే అవ్వదు కదా. సో ఇట్ ఈస్ ఆల్సో వెరీ ఈజీ టు అండర్స్టాండ్. ఇక్కడ చూడండి, జాబ్ ఎన్లార్జ్మెంట్ సింప్లీ యాడింగ్ ఏ 0 to 0. ఆల్రెడీ 0 ఉంది, ఇంకొక 0ని యాడ్ చేస్తున్నారు. ఓకే, enlargement is done only on the horizontal level. Okay, so enlargement is done only on the horizontal level. ఎవరైనా చెప్పగలుగుతారా దీనికి అర్థం ఏమిటో? ఎస్,
ఎస్ ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్లుగానే ఎన్లార్జ్మెంట్ ఇస్ డన్ ఓన్లీ ఆన్ ద హారిజెంటల్ లెవెల్. అంటే సేమ్ హారిజెంటల్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ యూ నీడ్ అండర్స్టాండ్ హారిజెంటల్ అండ్ వర్టికల్. ఓకే, పీజీ పిల్లలు ఉన్నారు కాబట్టి ఇంకొక చెప్తాను. హారిజెంటల్ అంటే సేమ్ లెవెల్ అండి, ఇట్లాగా హారిజెంటల్. మీరు ఫోన్ హారిజెంటల్ పెట్టుకోవడం, వర్టికల్ పెట్టుకోవడం ఆప్షన్స్ తెలుసు కదా. సో హారిజెంటల్ అంటే సేమ్ లెవెల్ అని అర్థం. వర్టికల్ అంటే ఇలా నిలువుగా. ఓకే, హైరార్కీ ఉంటుంది. అండర్స్టాండ్. నెక్స్ట్, జాబ్ ఎన్రిచ్మెంట్, వెరీ ఇంపార్టెంట్ వర్డ్ ఇన్ హెచ్ఆర్ఎం, దట్ ఈస్ జాబ్ ఎన్రిచ్మెంట్. సో రిచ్ లో రిచ్ ఉంది కదా, దాని రిలేటెడ్ గానే ఉంటుంది చూడండి. జాబ్ ఎన్రిచ్మెంట్ ఇంప్లైస్ ఇంక్రీజింగ్ ద కంటెంట్స్ ఆఫ్ ఎ జాబ్. సో ఇది వెరీ ఇంపార్టెంట్ అండి, బాక్స్ లో గీసిన చాలా ఇంపార్టెంట్ అని. అప్పుడు ఇట్లా ఇట్లా ఇలా రౌండ్ అప్ చేసుకున్నాం గుర్తుండడం కోసం. బికాస్ అవర్ మైండ్ హాస్ సో మెనీ, we need to maintain so many memory while we are preparation. కాబట్టి ఎన్నో గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఏం చేస్తాం, ఏదో ఒకటి ఎట్లో ఒకట్లా ఎవరి స్ట్రాటజీ ప్రకారంగా వాళ్ళు గుర్తుండేటట్టు ఏదో రకంగా చేసుకుంటారు. సో వన్ ఆఫ్ ది మై స్ట్రాటజీస్ ఆర్ ఏ అనమాట, ఇట్లా రౌండ్ అప్ చేసుకోవడం. కలర్ రెండో రీడింగ్ లో కలర్ ఒకటి అట్లా అనమాట. సో ఇక్కడ చూడండి, ఎన్రిచ్మెంట్ లో కంటెంట్స్ ఆఫ్ ఏ జాబ్ ఏం పెరుగుతుంది, జాబ్ లో కంటెంట్ పెరుగుతుంది. ఆర్ ద డెలిబరేట్ అప్గ్రేడింగ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్, స్కోప్ అండ్ ఛాలెంజెస్ ఇన్ వర్కింగ్ కండిషన్స్. సో ఇక్కడ చూడండి, జాబ్ ఎన్లార్జ్మెంట్ కి ఎన్రిచ్మెంట్ చాలా తేడా ఉంది. ఓకేనా, అక్కడేంటి ఓన్లీ యాడింగే, కానీ ఇక్కడేంటి దానికన్నా హయ్యర్ అనమాట ఇది ఎన్రిచ్మెంట్. సో అట్లా అర్థం చేసుకుంటే మీకు బాగా గుర్తుంటుంది. ఎన్లార్జ్మెంట్ కి ఎన్రిచ్మెంట్ కి డిఫరెన్స్ ఏంటి. ఎన్రిచ్మెంట్ ఇస్ ద వైడర్ ద ఎన్లార్జ్మెంట్ అని మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకుంటే ఆ తర్వాత చదివేవి కూడా మనకి బాగా అర్థమవుతాయి. అండర్స్టాండ్. సో జాబ్ ఎన్రిచ్మెంట్ ఈజ్ అనే అవుట్ గ్రోత్ ఆఫ్ హెడ్జ్బర్గ్స్ 2 factors థియరీ ఆఫ్ మోటివేషన్. చూడండి, హెడ్జ్బర్గ్ 2 factors థియరీ ఆఫ్ మోటివేషన్, ఐ థింక్ అది XY థియరీ అనుకుంటా. ఓకే, it attempts to change the relationship between the workers and his job. So change the relationship between the worker and his job. So enrichment lo higher cadre ki promote cheyadam. So you can see the differences between job enlargement and job enrichment. The job enlargement involves horizontal lateral expansion of the job. So ila adduga lateral ante itla ila perugutundi, unnadi యాడ్ అవుతా ఉంటాయి. జాబ్ ఎన్రిచ్మెంట్ అంటే వర్టికల్ ఎక్స్పాన్షన్ అవుతుంది, అంటే హైరార్కీ అని చెప్పుకున్నాం కదా, హైర్ గ్రేడ్ పెరుగుతుంది అట్లా. నెక్స్ట్, రెడ్యూస్ ద మానిటరింగ్ ఇన్ పెర్ఫార్మింగ్ రిపీటెడ్ జాబ్స్ బై ఏంటిది బై ఒక్క నిమిషం. ఎస్, ఇట్ ఈస్ లెంత్ అంటే పొడవు కదా, లెంత్ అంటే ఉన్నదాన్ని పెంచడం ద సైకిల్ ఆఫ్ ఆపరేషన్స్. ఓకే, నెక్స్ట్ హియర్ ఎన్రిచ్మెంట్ లో టు మేక్ ద జాబ్ మూవ్ లైవ్లీ, ఛాలెంజింగ్ అండ్ సాటిస్ఫైయింగ్. ఓకే, ఇక్కడ ఏంటి మనం బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కంపేర్స్ టు జాబ్ ఎన్లార్జ్మెంట్, జాబ్ ఎన్రిచ్మెంట్ ఈస్ హ్యాస్ సమ్ మోర్ పవర్. ఓకే, ఒక మనం ఎగ్జాంపుల్స్ చెప్పుకోవాలనుకుంటే, ఒక వ్యక్తి చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఓకే, మనం చేసే ఆర్గనైజేషన్స్ లో, వాట్ ఎవర్ ఇట్ మే టేక్ ఎనీ ఆర్గనైజేషన్. సో వాళ్ళకి ఉన్నట్టుండి ఒక గ్రేడ్ ఇచ్చినారు అనుకోండి, అప్పుడు ఏమవుతారు, వాళ్ళు ఛాలెంజింగ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఓకే, వాళ్ళ ప్లేస్ లో ఉన్నందుకు సాటిస్ఫై అవుతారు. సో దట్ ఈస్ కాల్డ్ జాబ్ ఎన్రిచ్మెంట్. ఇక్కడ ఏంటి, పంట చాకరీ వేసేయడమే, చేసే అంతే ఎన్లార్జ్మెంట్ లో. ఓకే, అంత డిఫరెన్స్ ఉంది ఎన్రిచ్మెంట్ కి ఎన్లార్జ్మెంట్ కి. యూ నీడ్ టు అండర్స్టాండ్ ద డిఫరెన్స్. ఓకే, ఇట్ నీడ్ నాట్ హైయర్ లెవెల్ స్కిల్స్ ఆన్ ద పార్ట్ ఆఫ్ జాబ్ హోల్డర్స్. ఇక్కడే మనం ఇప్పుడే చెప్పుకున్నాము, దానికి పెద్ద టెక్నికల్ స్కిల్స్ అవసరం లే, పని చేయడం అంతే, అది రిపీటెడ్ వర్క్ ఉంటుంది. కానీ ఇక్కడ అలా కాదు, ఖచ్చితంగా స్కిల్స్ ఉండాలి. ఓకే, నౌ యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ ద డిఫరెన్సెస్ ఆఫ్ జాబ్ ఎన్లార్జ్మెంట్ అండ్ ఎన్రిచ్మెంట్. ఓకే, నీడ్ మోర్ సూపర్వైజన్. ఇక్కడ చూడండి, వాడు చేసే పనే మామూలుగా వర్క్, రిపీటెడ్ వర్క్, అందుకని సూపర్విజన్ ఉండాలి. కానీ ఇక్కడ సెల్ఫ్ సూపర్విజన్ ఉంటుంది, ఎందుకంటే ఇంపార్టెంట్ రోల్ పోషిస్తారు కాబట్టి, వారే అన్ని చూస్తారు కాబట్టి సెల్ఫ్ సూపర్విజన్ ఉంటుంది. అండర్స్టాండ్. సో దిస్ ఈజ్ అబౌట్ జాబ్ అనాలిసిస్ కాంపోనెంట్స్. సో ఇక్కడ మళ్ళీ జాబ్ అనాలిసిస్ అని పేరు వచ్చింది, ఎందుకని ఇప్పుడు దాకా మనము జాబ్ అనాలిసిస్ ఏంటో చెప్పుకున్నాము, అందులో ఉన్నటువంటి కాంపోనెంట్స్ చెప్పుకున్నాము. సో కాంపోనెంట్స్ ఏమున్నాయి ఒకసారి నాతో చెప్పండి మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్, జాబ్ అనాలిసిస్ అంటే ఏంటి,
ఒక ఆర్గనైజేషన్ లో ఏమేమి అసలు జాబ్స్ కావాలని చెప్పేది జాబ్ అనాలిసిస్. దాంట్లో ముఖ్యమైన 2 కాంపోనెంట్స్, ఒకటి జాబ్ డిస్క్రిప్షన్, జాబ్ స్పెసిఫికేషన్. తర్వాత జాబ్ డిజైన్. సో ఈ మూడుకి సంబంధం లేదు జాబ్ డిజైన్. సో ఇది సపరేట్. ఈ జాబ్ డిజైన్ లో మనకు వచ్చింది ఏంటి ముఖ్యంగా, దేర్ ఆర్ వేరియస్ మెథడ్స్ ఆర్ దేర్ జాబ్ డిజైన్ కండక్ట్ చేయడానికి. ఏంటవి? ముఖ్యంగా జాబ్ ఎన్లార్జ్మెంట్, ఎన్రిచ్మెంట్. ఈ రెండు ఖచ్చితంగా మనకి 2 సెట్స్ ఉన్నాయి అనుకోండి. డిస్క్రిప్షన్, స్పెసిఫికేషన్ ఒక సెట్, అలాగే ఎన్రిచ్మెంట్, ఎన్లార్జ్మెంట్ ఒక సెట్. సో వీటిలోంచి ఖచ్చితంగా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చండి క్వశ్చన్స్. రైట్, వి షల్ మూవ్ నెక్స్ట్ స్టెప్. సో ద అనాలిసిస్, జాబ్ అనాలిసిస్ యూజెస్ మీరు చదువుకుంటారు. ఇప్పుడు అనదర్ మోస్ట్ అండ్ వైడర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఈస్ రిక్రూట్మెంట్. ఓకే, సో ఇఫ్ యూ సీ ద సిలబస్, రిక్రూట్మెంట్ హ్యాస్ ఎ మేజర్ ప్రయారిటీ ఇన్ యువర్ హెచ్ఆర్ఎం. ఓకే, సో ఏంటంట, రిక్రూట్మెంట్ అని ఒక పదం ఇచ్చారు, అండ్ జాబ్ ఎవాల్యుయేషన్. ఈ రెండు కూడా ఒకదాని తర్వాత స్టెప్ అన్నమాట. ఓకేనా, రిక్రూట్మెంట్ అనేది పెద్ద కాన్సెప్ట్. సో దాని గురించి చూద్దాం. ఇవాళకి మాక్సిమం ఈ హాఫ్ అన్ అవర్ లో ఈ రిక్రూట్మెంట్ ని కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాము. ఓకే, ద ఫంక్షన్ ఆఫ్ రిక్రూట్మెంట్ ప్రొసీడ్స్ ద సెలక్షన్ ప్రాసెస్. సో ఇది ఏం చేస్తుంది, సెలక్షన్ ప్రాసెస్ కి స్టెప్ వేస్తుంది. Recruitment is concerned with developing suitable techniques for attracting more and more candidates. So more and more candidates attract చేసుకోవడానికి suitable techniques చేసేదే recruitment. Recruitment is a linkage activity bringing together those with jobs and those seeking jobs. సో ఎవరైతే కావాలి అనుకుంటున్నారో, ఆల్రెడీ జాబ్ ఉంది, కావాలనుకుంటున్నారు, సో వీళ్ళకి లింకేజ్ ఎవరు చేస్తారు, రిక్రూట్మెంట్. మళ్ళీ ఫ్లిప్ వచ్చాడు, ఏమని చెప్తున్నాడు ఆయన, రిక్రూట్మెంట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ సెర్చింగ్ ఫర్ ప్రాస్పెక్టివ్ ఎంప్లాయీస్. ద వర్డ్ ప్రాస్పెక్టివ్ ఎంప్లాయీస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వాట్ డస్ ఇట్ మీన్, ప్రాస్పెక్టివ్ ఎంప్లాయీస్ చెప్పండి. ప్రాస్పెక్టివ్, ఎస్, ప్రాస్పెక్టివ్ అంటే ఇక్కడ ఏదో పని చేస్తాడు అని కాదు, ఎంతైనా పని చేస్తాడు మనకి, మన కంపెనీకి, మన ఒక జాబ్ రోల్కి కరెక్ట్ గా పనిచేసే వాళ్ళు, పొటెన్షియల్ ప్రాస్పెక్టివ్. సో వాళ్ళు ఆల్రెడీ మన కంపెనీలో లేరు, ఎక్కడో ఉంటారు, వాళ్ళు వస్తారు, చేస్తారు అన్న మీనింగ్ వచ్చేదే ప్రాస్పెక్టివ్. సో ప్రాస్పెక్టివ్ ఎంప్లాయీస్ అండ్ స్టిమ్యులేటింగ్ అండ్ ఎంకరేజింగ్ దెమ్ టు అప్లై ఫర్ జాబ్స్ ఇన్ అన్ ఆర్గనైజేషన్. సో రిక్రూట్మెంట్ అంతా కూడా, నా దగ్గర జాబ్ ఉంది, ఓకే నువ్వు వచ్చి అప్లై చేసుకో, అప్లై చేసుకున్న తర్వాత నేను తీసుకుంటాను, ఈ మాటల మధ్యలో జరిగే ప్రాసెస్ అన్ని కూడా రిక్రూట్మెంట్. సో రిక్రూట్మెంట్ పాలసీ, ఈ రిక్రూట్మెంట్ పాలసీకి సంబంధించి ఇక మీకు ఇవన్నీ చదివితే అర్థమయ్యాయండి. ఓకే, సో ఐ షల్ మూవ్ ఆన్ ద ఇంపార్టెంట్ ఏరియా. సో ఫ్యాక్టరీస్ యాక్ట్ ఎట్లా చెప్పినారు ఏంటి, సో దానికి సంబంధించినటువంటి కంటెంట్ రాసినటువంటి మెటీరియల్ ఇది. ఇక్కడ ఫిలాసఫీస్ ఆఫ్ రిక్రూట్మెంట్, ఇది కొంచెం ఇంపార్టెంట్. దెర్ ఆర్ బేసికల్లీ 2 ఫిలాసఫీస్ ఆఫ్ రిక్రూట్మెంట్. ఒకటి ట్రెడిషనల్, రెండు రియలిస్టిక్. ఏంటంటే ట్రెడిషనల్ ఫిలాసఫీ, దీని ప్రకారము జాబ్స్ కోసం చాలా మంది అప్లికేషన్స్ పోటీ పడుతుంటారు, అయితే కొద్దిగా పోస్టులు ఉంటాయి, అపరిమితంగా అప్లై చేయడం వలన ఎంపికలో రాంగ్ జరగవచ్చంట. ఓకే, ఎన్నో పోస్టులు ఉంటాయి, అంతమంది ఉంటారు, కొద్దిగా పోస్టులు ఉంటాయి, సో వాళ్ళు ఎంచుకోవడంలో తప్పు జరగవచ్చు. ఇట్ లీడ్స్ ఎఫెక్ట్ ఆన్ కంపెనీ ప్రాఫిటబిలిటీ. అంతే కదా, తప్పుగా ఎంచుకుంటే ఏమవుతుంది, కంపెనీ ప్రాఫిటబిలిటీ మీద ప్రభావం పడుతుంది. అది ట్రెడిషనల్ అప్రోచ్. ఇది రైటా కాదా అన్నది మీ క్వశ్చన్స్ కాదు, ట్రెడిషనల్ అప్రోచ్ ఏం చెప్తుందో అది మాత్రం తెలుసుకోవాలి అంతే. రియలిస్టిక్ ఫిలాసఫీ ఏం చెప్తుందంటే, దీంట్లో పోస్టులకి అంతమంది మాత్రమే అప్లై చేస్తారు, ఎన్ని పోస్టులు ఉంటే అంతమంది మాత్రమే అప్లై చేస్తారు, వారిని మాత్రమే తీసుకుంటారు. ఇక్కడేంటి అంటే, సార్ ఎక్కడ ఉంది సార్ అసలు రియాలిటీ ఉంటుందా, రియలిస్టిక్ అప్రోచ్ అంటున్నారు అంటే ఇది కాదు. ఇక్కడ చూడండి, హూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద పోస్ట్ ఓన్లీ, వాళ్ళు మాత్రమే. నెక్స్ట్ సన్స్ ఆఫ్ సాయిల్స్ అనే వర్డ్ గురించి మీరు చదివినారా? హౌ మెనీ ఆఫ్ యూ రీడ్ అబౌట్ సన్స్ ఆఫ్ సాయిల్? ఎవరైనా చదివినారా? చాట్ బాక్స్ లో పెడతాను.
yes, sons of soil అంటే there is a move to present that vacancies at lower level should be filled from local people. Public sector undertakings are already following this practice. సో గవర్నమెంట్ ఏదన్నా కంపెనీ మీ ఏరియాలో పెడితే మిమ్మల్ని తీసుకుంటారు అని అంటారే, అది అక్కడికి వస్తుంది. మరి ఏ కేడర్ లో తీసుకుంటారు అనేది ఇంపార్టెంట్. ఒకవేళ బిట్ ఇచ్చినారనుకో, సన్స్ ఆఫ్ సైల్స్ ఏ కేడర్ తీసుకుంటారు? ఓకే, టాప్ లెవెల్, మిడిల్ లెవెల్ అండ్ లోయర్ లెవెల్ అనేస్తే మన ఆన్సర్ ఎప్పుడు కూడా లోయర్ లెవెల్ అని ఉండాలి. అండర్స్టాండ్? ఎస్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ పేజ్ కి కింద రాసింది అంటేనే అది చాలా ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోవాలి ఈ నా నోట్స్ లో. ఓకే, సో ఏంటంటే రిక్రూట్మెంట్, సెలక్షన్, ఓకే, ప్లేస్మెంట్, ఇవన్నీ కూడా ఏంటంటే హైరింగ్ అంటారు. ఈ మూడింటిని హైరింగ్ అంటారు. ఓకే, నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్. The selection process is a service of successive hurdles or barriers, okay, which an applicant must cross. Thus, this technique is called successive hurdle techniques. Okay, so now you are in successive hurdle technique. So ఎవరైతే మీరు క్వాలిఫికేషన్ కోసం చదువుకుంటున్నారో, ఓకే, నెక్స్ట్ ఉద్యోగం కోసం చదువుతున్నారో, సో మీరు బెస్ట్ ఎగ్జాంపుల్. సో ఏంటి హర్డిల్ టెక్నిక్స్ అంటే ఇది దాటితేనే నెక్స్ట్కి వెళ్తాము అన్నది. ఓకేనా? రిసెప్షన్, ఫస్ట్ స్టెప్ ఇన్ సెలెక్షన్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ సెలెక్షన్ లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే రిసెప్షన్ అనే పదం. అసలు బేసికల్ గా మన క్వశ్చన్ ఇస్తే అసలు రిసెప్షన్ ఏంటి, అది ఎలా ఉంటది, అలా అసలు రిసెప్షన్ అంటే ఇది ఏమైనా ఫంక్షనా, ఇది ఇలా ఉండదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు అని అనేసుకుంటారు. ఓకే, కాబట్టి కొన్ని గుర్తుపెట్టుకునేదే నాలెడ్జ్. నెక్స్ట్ ప్రిలిమినరీ ఇంటర్వ్యూ. ఇది ఖచ్చితంగా ఇది పెట్టేస్తారు ఆన్సర్ రిసెప్షన్ కన్నా ముందు. నువ్వు ప్రిలిమినరీ ఇంటర్వ్యూ కన్నా ముందు నిన్ను పిలిచి నీకు ఒక అప్లికేషన్ ఇచ్చి అది రాపిచ్చి చేయాలి కదా, సో దాన్నే రిసెప్షన్ అంటారు. ఓకేనా? ప్రిలిమినరీ ఇంటర్వ్యూ ఈజ్ ఏ సార్టింగ్ ప్రాసెస్ విచ్ హెల్ప్స్ టు స్క్రీన్ అవుట్ ఆబ్వియస్, ఓకే, మిస్ఫిట్స్. ఓకే, అంటే ఇంకా మనకి ఎంతో మంది క్రీమ్ కావాలి, అంత ఫస్ట్ డే తాలు ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తాము, నువ్వు ఫస్ట్ లోనే పోరా నాయన అని చెప్పేసి ప్రిలిమినరీ ఇంటర్వ్యూ పెడతామా. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ కౌంటసీ ఇంటర్వ్యూ అంటారు. కౌంటసీ ఇంటర్వ్యూ ఇది కూడా మీకు వేరే రకంగా అడగవచ్చు. కౌంటసీ ఇంటర్వ్యూ దేన్ని అంటారు? ప్రిలిమినరీ ఇంటర్వ్యూనా, లేకపోతే ఫైనల్ ఇంటర్వ్యూనా, బోర్డ్ ఇంటర్వ్యూనా, అట్లా అనమాట. బ్లాంక్ అప్లికేషన్ ఫామ్. ఇక్కడ చూడండి 1 2 3 కొద్దిగో ఇది కనుక ప్రాసెస్ ఇస్తే మనకు ఖచ్చితంగా పెట్టేది ఏంటి తెలుసా? బ్లాంక్ అప్లికేషన్ ఫామ్ అని పెడతాము. ఎందుకంటే మన మైండ్ అంతా కామన్ సెన్స్ గా ఆలోచిస్తుంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కామన్ సెన్స్, ఆ తర్వాతే ఏంటి సబ్జెక్ట్ చదువుకుంటాము. సో దట్ అది డిఫరెన్స్. సో బ్లాంక్ అప్లికేషన్ ఫామ్ థర్డ్ స్టెప్. ఇట్ ఈస్ ఏ వే ఆఫ్ గెటింగ్ రిటర్న్ ఇన్ఫర్మేషన్ అబౌట్ క్యాండిడేట్స్ పర్టికులర్లీ ఇన్ హిస్ ఓన్ హ్యాండ్ రైటింగ్. సో వాళ్ళే రాయాలి పర్టికులర్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్, బయోడేటా ఏమి ఉంటాయి, దిస్ ఈజ్ ఆల్ ఓకే. ఎవల్యూషన్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్, క్లినికల్ మెథడ్, వెయిటెడ్ మెథడ్. నెక్స్ట్ క్లినికల్ మెథడ్ అంటే ఏంటి? జాబ్కు అవసరమైన లక్షణాలు పరిగణలోకి తీసుకొని ఎంపిక చేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ ఓకే అండి. ఐఎమ్ మూవింగ్ ఆన్ నెక్స్ట్ స్టెప్. స్క్రీనింగ్ టెస్ట్, సెలక్షన్ టెస్ట్, ఓకే. చెకింగ్ రిఫరెన్సెస్, ఇదిగోండి 6th వన్. ఫైనల్ సెలక్షన్, ఫిజికల్ ఎగ్జామినేషన్, జాబ్ ఆఫర్, కాంట్రాక్ట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఎవాల్యుయేషన్. సో దిస్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ సెలక్షన్. ఇక్కడ చూడండి, రిక్రూట్మెంట్ ఈజ్ అప్లికేషన్ పూల్, ఓకే. Recruitment is application pool with the outcome of input for selection process. The outcome of selection process is selected candidates. అసలు సెలక్షన్ ప్రాసెస్ లో అవుట్కమ్ ఏమొస్తే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ వస్తుంది. ఓకే, ఇది ఏంటంటే క్లారిటీ. రిక్రూట్మెంట్ ఈజ్ అప్లికేషన్ పూల్ విత్ ద అవుట్కమ్ ఆఫ్ ఇన్పుట్ ఫర్ సెలక్షన్ ప్రాసెస్. సెలక్షన్ ప్రాసెస్ కన్నా ఇదిగో సెలక్షన్ అని ఒక ఆయన ఉన్నాడండి, ఇంటర్వ్యూ అని ఒక ఆయన. వాళ్ళు ఇద్దరు ఏం మాట్లాడుకుంటారంటే, ఇంటర్వ్యూ అని ఆయన ఇదిగో నేను నీకు తెచ్చి ఇక్కడ ఇస్తున్నా, నువ్వు నీ ఇష్టం చేసుకోపో అని ఇచ్చేది రిక్రూట్మెంట్.
ఆ రిక్రూట్మెంట్ తాలూకు ఇచ్చిన ఏదైతే ఉందో స్టఫ్ దాన్ని తీసుకొని ఫైనల్ గా పికప్ చేసి ఇదిగో ఇంతమంది సెలెక్ట్ అయ్యారని చెప్పి సెలక్షన్ ప్రాసెస్. సో దట్ ఈస్ ద క్లారిటీ ఫర్ ది స్టేట్మెంట్. వి వాట్ ద స్టేట్మెంట్ మీ అందరికి అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్? ఎస్. ఎస్. సో టెస్ట్ ఇంటర్వ్యూస్ ఇక మనం డీపర్ గా వెళ్తున్నామండి మీన్ ఇంటర్వ్యూలో. సో టెస్ట్లు ఏమున్నాయి? సో ఇట్ మే బి డిఫైన్డ్ యాజ్ ఏ సిస్టమాటిక్ అండ్ స్టాండర్డైజ్డ్ ప్రొసీజర్ ఫర్ శాంప్లింగ్ హ్యూమన్ బిహేవియర్. ఓకే. సో వెరీ సింపుల్. టెస్ట్ గురించి టెస్ట్ చేస్తారు మిమ్మల్ని. సో ఇదంతా స్టేట్మెంట్ ఇచ్చి దీన్ని ఏమంటారు? టెస్టా, లేకపోతే రిక్రూట్మెంటా, లేకపోతే హైరింగా అని అడుగుతారు. జస్ట్ సిస్టమాటిక్ అండ్ స్టాండర్డైజ్డ్ ప్రొసీజర్ ఫర్ శాంప్లింగ్ హ్యూమన్ బిహేవియర్, దాన్నే టెస్ట్ అంటారు. సో ఒక గుడ్ టెస్ట్కి ఏముండాలి? అజంప్షన్ ఉండాలి, ప్రమేయాలు ఉండాలి, సో వ్యాలిడిటీ ఉండాలి, రిలయబిలిటీ ఉండాలి, స్టాండర్డైజేషన్ ఉండాలి, ఆబ్జెక్టివిటీ ఉండాలి. ఓకే. క్వాలిఫైడ్ పీపుల్ ఉండాలి, టైలర్ మోడ్ ఉండాలి. అంటే ఏంటి? మనము ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జాబ్స్ తీస్తున్నాము, ఖచ్చితంగా లోకల్ వాళ్ళకి హెల్ప్ చేయాలి వాళ్ళు అన్నప్పుడు ఖచ్చితంగా తెలుగు వాళ్ళు తీసుకుంటాం. కానీ జపనీస్ వాడికి కూడా మన అప్లికేషన్ పంపించి జపాన్ వాడు నువ్వు కూడా వచ్చి ఉద్యోగం చేయి అని మనం ఒక టెస్ట్ పెడితే కుదురుతుందా? కుదరదు. సో ఆ జాబ్కు తగ్గట్టు నువ్వు టైలర్డ్గా, అంటే ఎవరికి తగ్గట్టు వాళ్ళు చేసేది టైలర్ మోడ్. బట్టలు టైలర్ దగ్గర ఇచ్చుకుంటాం. ఎందుకని? మన సైజుకు తగ్గట్టు కుడతారు కాబట్టి ఆయన టైలర్ అయినాడు. టైలర్ అంటే తగ్గట్టుగా, కస్టమైజ్డ్ అనే మీనింగ్. ఓకే, రైట్. సో ప్రిపరేషన్ ఉండాలి, యూస్ఫుల్నెస్ ఉండాలి, ఇంప్రూవ్ అంటే మామూలే. ఓకే. నెక్స్ట్ సార్ ఈ టెస్ట్లన్నీ మీరు చదువుకోగలిగినవే. ఇదొకటి థీమాటిక్ అప్రిషియేషన్ టెస్ట్. దీంట్లో ఏం చెప్తారంటే దీనిలో ఒక పిక్చర్ చూపించి దాని గురించి వర్ణించమంటారు. ఆ వర్ణన బట్టి వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తుంది. సో దీని గురించి ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఏంటంటే when I am studying my B.Ed, my social teacher వెంకటేశ్వర గారు asked one question. He threw one question for us. ఏంటంటే మీరు కూడా ఆలోచించండి. ఒక సాయంత్రము బీచ్కి వెళ్ళారు చూడడానికి. అక్కడ ఒక ఉమెన్, ఒక మెన్, వాళ్ళిద్దరు గొడవాడుకుంటున్నారు. అది మీరు గమనించారు. ఏం కారణం అయి ఉంటుంది అని క్వశ్చన్ మేము మిమ్మల్ని అడిగాను. మీరు మీ మధ్యలో ఒక ఆన్సర్ వచ్చి ఉంటుంది ఇప్పటికే. వాళ్ళిద్దరూ ఎందుకు గొడవ ఆడుకుంటున్నారు అని ఆన్సర్ వచ్చి ఉంటుంది. సో బేసికల్ గా ఏమై ఉండొచ్చు అని అంటే కనుక వాళ్ళు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు అని ఒకటి. రెండు, వారు అప్పుడే ఏదో ఇన్సిడెంట్ జరిగింది అక్కడ, దానికి ఆవిడ కోపడి ఉండొచ్చు, ఆయన దానికి తిరిగి కోపడి ఉండొచ్చు, లేదా ఆవిడ ఏదో ఐస్ క్రీమ్ అడిగి ఉండొచ్చు, ఆయన ఇవ్వనని ఉండొచ్చు, లేకపోతే ఆయన ఏదో చేయకూడని పని ఏదో చేసి ఉండొచ్చు, ఆమె కోపడి ఉండొచ్చు. ఇక కొంతమంది చెప్తారు వాళ్ళు లవర్స్ అయి ఉంటారు, వాళ్ళ మధ్య ఏదో గొడవ జరిగి ఉండొచ్చు. సో లైక్ దిస్. అయితే బేసికల్గా ఇప్పుడు జనరల్గా ఇప్పుడు చెప్పినట్టుగానే ఆ రోజు కూడా మేము కూడా క్వశ్చన్స్ ఇచ్చాము. సో చివరికి ఏంటి అంటే ఆయన ఏం చెప్పలేదు. సో ఆ టైంలో నాకు అర్థం అవ్వలేదు. వైల్ ఈ టాపిక్ చదివేటప్పుడు అర్థమైంది అనమాట నాకు. సో థీమాటిక్ అప్రిషియేషన్ టెస్ట్ అంటే ఒక పిక్చర్ ఇచ్చేసి నువ్వు వర్ణించంటే నీ వ్యక్తిత్వాన్ని బట్టి నువ్వు వర్ణిస్తావు. ఎందుకంటే బేస్డ్ ఆన్ ద సర్క్యూమ్స్టాన్స్. బేసికల్ గా ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏజ్ ప్రకారం వస్తుంది. ఈ క్వశ్చన్ నువ్వు ఇంటర్మీడియట్ పిల్లలకి ఇస్తే ఖచ్చితంగా టీనేజ్ పిల్లలందరూ కూడా వాళ్ళు కన్ఫైన్ అయ్యేది ఏంటి? దే ఆర్ కపుల్స్ ఆర్ లవర్స్ అని ఫిక్స్ అయిపోతారు. ఇంకొద్దిగా పెద్ద ఏజ్కి వస్తే మిడిల్ ఏజ్ లో కొద్దిగా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు, లేకపోతే హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉండొచ్చు, ఇంకా ముసలి వాళ్ళు అయితే కొద్దిగా చాదస్తమైన ఉండొచ్చు. సో లైక్ దిస్ అలాంటివన్నీ వస్తూ ఉంటాయి. సో దాన్ని థీమాటిక్ అప్రిషియేషన్ టెస్ట్ అని అంటారు. ఓకే. టాట్ అంటారు. టాట్. నెక్స్ట్ సిమ్యులేషన్ టెస్ట్. ఇది ఒకటి ఇంపార్టెంట్ అండి.
ఉద్యోగానికి సంబంధించిన నిజ కార్యకలాపాలని టాస్క్ గురించిన టెస్ట్ ని సిమ్యులేషన్ టెస్ట్ అంటారు. ఈ టాస్క్ వాళ్ళని పరీక్షిస్తారు. సో సిమ్యులేషన్ అంటే మనకు తెలుసు, సిమ్యులేట్ చేయడము. కొన్ని సెల్ ఫోన్ లో కూడా ఆప్షన్లు వస్తాయి, సిమ్యులేట్ చేసేయండి అని. ఓకే, అట్లనే సేమ్ ఏం లెక్చరర్ ఉన్నప్పుడు డెమో ఇస్తారు. ఆ డెమోలో నువ్వు ఎట్లా చెప్తున్నావు ఏంటి అని చూడడాన్ని ఏమంటారండి, సిమ్యులేషన్ అని అంటారు. నెక్స్ట్ ఇంపార్టెంటే చెప్తున్నాను, మిగతా అన్ని కూడా గ్రాఫాలజీ టెస్ట్ తెలుసు మనకి, చేతి రాతను బట్టి మనసు ఎట్లా ఉంటుంది అనేది. ఇక్కడ చూడండి, ఒక జోక్ కూడా, ఇది పాలిగ్రాఫ్ టెస్ట్ తర్వాత ఇక్కడ చూడండి, ఫ్రీనాలజీలో ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఏ ఫ్యాకల్టీస్, natural faculties supposed to be located in various parts of the skull and investable by feelings of the bumps on the outside of the head. ఇక్కడ చూడండి, ఇక్కడ the bumps of a man's skull tell more about his wife's character than his own. ఇది కొడితే వాస్తాయి కదండి, ఇవి ఎక్కువ వాస్తే వాళ్ళ ఆవిడ క్యారెక్టర్ తెలుసుకోవచ్చు అంట ఆయన కన్నా. ఓకే, సో అది ఇక్కడ చెప్తున్నారు. ఇంకా అదేంటంటే ఫేస్ ఈజ్ అనే ఇండికేట్స్ ఆఫ్ మైండ్, అది ఎట్లుంటే ఫేస్ ఎలా ఉంటే మైండ్ అట్లా ఉంటుందని చెప్పడం అనమాట. ఓకే, ఇంటర్వ్యూస్. నెక్స్ట్, ఇంటర్వ్యూ ఇస్ ఏ ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్ బిట్వీన్ టూ పర్సన్స్ ఫర్ ఏ పర్టికులర్ పర్పస్. సో ఇక్కడ రకాలు ఉన్నాయి, స్ట్రక్చర్డ్ ఇంటర్వ్యూ, నాన్ స్ట్రక్చర్డ్ ఇంటర్వ్యూస్. సో ఇక్కడ ఏంటంటే అన్స్ట్రక్చర్డ్ లో ఏంటి, అభ్యర్థిని క్వశ్చన్స్ ముందుగా తయారు చేయకుండా ర్యాండమ్ గా ఇష్టం వచ్చినట్టు అడుగుతారు. ఓకే, ఇప్పుడు డిఎల్ ఎగ్జామినేషన్ స్ట్రక్చర్డా అన్స్ట్రక్చర్డా చెప్పండి. ఇప్పుడు లేదులే డిఎల్ కి ఇంటర్వ్యూ, బోత్ స్ట్రక్చర్డ్ అండ్ అన్స్ట్రక్చర్డ్ రెండు ఉంటాయి. స్ట్రక్చర్డ్ అంటే డెమో, సబ్జెక్ట్ క్వశ్చన్స్ అడగడము, అది స్ట్రక్చర్డ్. అన్స్ట్రక్చర్డ్ అంటే దాన్ని అన్స్ట్రక్చర్ చెప్పొచ్చు. నువ్వు డెమో అయింది నేను చెప్తే వాళ్ళు ఏ క్వశ్చన్ అడుగుతారు ముందుకు తెలియదు కదా వాళ్ళకి, మనకు కాదు. ముందు మనకు తెలిస్తే ఇంకేముంది, లీక్ అయిపోయినట్టే కదా. ఓకే, స్ట్రక్చర్డ్ అంటే తెలుసు మీకు. నెక్స్ట్ మూవ్ ఆన్. ఓకే, so these are all simple concepts, you don't need to worry. Okay, this is about up to recruitment. Okay, and next job evaluation. So ఇక్కడ మన నోట్స్ లో ఇక్కడ ఇది వచ్చింది, బట్ it is not a right sequence. So we have another topic, that is evaluation. What does it mean, evaluation? ఇక్కడ రిక్రూట్మెంట్ చేసుకున్నారు. ఓకే, సో రిక్రూట్మెంట్ చేసిన తర్వాత ఏం చేశారు, ఇక వాళ్ళు ఉద్యోగంలో జాయిన్ అవుతారు. జాయిన్ అయిన తర్వాత వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఎట్లుందో తెలుసుకోవడాన్ని జాబ్ ఎవాల్యుయేషన్ అంట. సో ఆ తర్వాత ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్, ఆ తర్వాత పెర్ఫార్మెన్స్ అప్రైజల్ మోడల్స్, ట్రేడ్ యూనియన్స్ అండ్ కలెక్టివ్ బార్గెన్స్. ఐ థింక్ దిస్ ఈజ్ ద రైట్ వే. ఐ థింక్ కాంపెన్సేషన్ లో కాంపెన్సేషన్ అనేది చాలా పెద్ద టాపిక్ అండి. ఓకే, ఇట్ టేక్స్ లెంతీ టైం. సో మనం దాని గురించి సపరేట్ గా మాట్లాడుతాం. ఓకే, సో వీల్ మూవ్ ఆన్ నెక్స్ట్ స్టెప్, దట్ ఈస్ ఎవాల్యుయేషన్. ఎస్, కాంపెన్సేషన్ 1, 2 అని ఉందన్నమాట. ఇక్కడ వేజ్, సాలరీ అడ్మినిస్ట్రేషన్. కాంపెన్సేషన్ 2 అని కూడా ఉంటుంది. ఓకే, సో వేజ్ అండ్ సాలరీ అడ్మినిస్ట్రేషన్ ఎయిమ్స్ టు, ఏంటి దాని ఎయిమ్, ఎందుకు అసలు ఉద్యోగ జీతం ఎందుకు ఇస్తారు? సో ఇట్ ఎయిమ్స్ టు ఎస్టాబ్లిష్ అండ్ మెయింటైన్ an equitably wage and salary structure and an equitable labor cost structure. So first, wage ante enti? Wage is a general term referring to direct monetary compensation. So direct ga dabbunu ప్రతిఫలంగా ఇవ్వడాన్ని wage అంటారు. It is also used specifically to refer to a payments to hourly rated production and service of workers. మన ఎక్కడ wage ని ఎక్కడ ఇస్తాము, ఫ్యాక్టరీలో పనిచేస్తుంటే అవర్లీ బేస్ ఇస్తాం, డైరెక్ట్ ఆ రోజు ఇస్తారు కాబట్టి వేజ్ అంటారు. అలా కాకుండా వీక్లీ, మంత్లీ బేస్ ఒక టైం పీరియడ్ పెట్టుకుంటే దాన్ని శాలరీ అంటారు. మరి వేజ్ స్ట్రక్చర్ అంటే ఏంటి? ఇట్ ఈస్ యూజ్డ్ టు డిస్క్రైబ్ వేజ్ రేషియో విత్ ఇన్ ఏ పర్టికులర్ గ్రూపింగ్. ద గ్రూపింగ్ కెన్ బి అకార్డింగ్ టు ఆక్యుపేషన్ ఆర్ ఆర్గనైజేషన్, సచ్ as wage structure of machines,
కార్పెంటర్స్, సారీ, మెకానిక్స్, కార్పెంటర్స్ ఎట్సెట్రా. సో కొంతమందికి చూడండి అసోసియేషన్స్ వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి ఎంత ఇవ్వాలి, ఎంత చేయాలి అంటారే. సో అది ఇట్ కమ్స్ అండర్ వేజ్ స్ట్రక్చర్ అంటే. ఓకే, వేజ్ అండ్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ వేజ్ అండ్ శాలరీ అడ్మినిస్ట్రేషన్. అదేంటంటే చూడండి, ఎక్స్టర్నల్, ఇంటర్నల్. సో ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏంటి, డిమాండ్ అండ్ సప్లై, కాస్ట్ ఆఫ్ లివింగ్, ట్రేడ్ యూనియన్స్, బార్గెనింగ్ పవర్, ఇవన్నీ ఎక్స్టర్నల్ అనమాట. అంటే మా కంపెనీ ప్రమేయం ఏం ఉండదు ఇందులో. సో అన్ని కూడా బయట ప్రభావాల వల్ల జరిగేటటువంటి ఈ ఫ్యాక్టర్స్ వల్ల ఈ ఎఫెక్ట్ అవుతాయి. ఇక్కడ ఇంటర్నల్ లో వచ్చేయండి, ఎబిలిటీ టు పే, నేను పే చేయగలుగుతున్నా చేయలేనా, రిక్రూట్మెంట్ ప్రాసెస్, సో మేనేజరియల్ స్ట్రాటజీస్ ఏమున్నాయి. ఓకే, సో ఇది కట్ అయిపోయింది. సో ఇవన్నీ కూడా ఇన్ఫ్లుయెన్స్ ఫ్యాక్టర్స్ ఇంటర్నల్, ఇవన్నీ ఇన్ఫ్లుయెన్స్ ఫ్యాక్టర్స్ ఎక్స్టర్నల్, రైట్. సో ఇక్కడ స్టెప్స్ ఇన్ వేజ్ డిటర్మినేషన్ ప్రాసెస్. ఇక్కడ చూడండి రిలేషన్ చూడండి. ఫస్ట్ జాబ్ అనాలిసిస్ చేస్తాము, కండక్టింగ్ ద ఇదేంటండి సాలరీ సర్వే చేస్తాము, అంటే ఆ జాబ్కి ఎంత ఇవ్వాలి అని. నెక్స్ట్ గ్రూప్ సిమిలర్ టు జాబ్స్ ఇంటూ సిమిలర్ గ్రేడ్స్, ఉన్నదాన్ని గ్రేడ్ చేస్తారు. తర్వాత ప్రైస్ ఈచ్ గ్రేడ్, దాన్ని ఒక వెయిట్ వేస్తారు ప్రైస్. ఫైన్ ట్యూన్ పేమెంట్స్, తర్వాత ఇంకా హైయర్ ఇంకా డిసైడ్ చేయడానికి నెక్స్ట్ స్టెప్. ఆ తర్వాత వేజ్ అడ్మినిస్ట్రేషన్ చేస్తారు. థీరీస్ ఆఫ్ వేజెస్ లో రికార్డో సబ్స్టాన్స్ థియరీ చదువుకుంటాం మీరు. ఆడమ్ స్మిత్ వేజ్ థియరీ. ఇక్కడ ఏంటంటే ఈయన ఏమంటాడంటే ధనవంతుల దగ్గర సంపద ఎక్కువ ఉంటుందని, నిధుల రూపంలో ఉంటుంది. ఈ నిధి ఎక్కువ ఉంటే వేజ్ ఎక్కువ ఇస్తారు, ఫండ్ తక్కువ ఉంటే వేజ్ తక్కువ ఇస్తారు. సో అని ఆడమ్ స్మిత్ చెప్పినాడు వేజ్ ఫండ్ థియరీ అని. సో మార్క్స్ సర్ప్లస్ వాల్యూ థియరీ వచ్చేసి దీని ప్రకారం లేబర్ ని ఆర్టికల్ ఆఫ్ కామర్స్ గా పరిగణిస్తారు. ఆర్టికల్ ఆఫ్ కామర్స్ అంటే చేస్తే ఇస్తాం, లేకపోతే లేదు, పని చేస్తే ఇస్తాం లేకపోతే. వాకర్స్ రెసిడెన్షియల్ ఎలిమినెంట్ థియరీ. లేబర్ ఇస్ క్లెమాంట్, ఉత్పత్తి కారకాలైన రెసిడ్యువల్ క్లెమాంట్ అంటే మిగిలిపోయిన కాదు, ఉత్పత్తి కారకాలైన ప్రతిఫలాలు చెల్లించిన తర్వాత మిగిలితే వాటిని ప్రతిఫలంగా వాటిని వేజెస్ గా ఇవ్వాలి. అసలు అన్నిటికి చెల్లించి చేస్తే ఇవ్వాలి. ఇవన్నీ థియరీస్, ఇట్లా ఇస్తున్నారని కాదు. నెక్స్ట్ సో కాంపెన్సేషన్ థియరీ. దీని ప్రకారము ఉద్యోగులకు తగినంత ప్రతిఫలాలు ఇవ్వకపోతే వారు తమ ఉద్యోగాల మీద ఆసక్తి కోల్పోతారు. దానివల్ల ఉత్పత్తి తగ్గి సంస్థ మీద ప్రతికూల ప్రభావాలు ఏర్పడతాయి. ఇవన్నీ చదివితే అర్థమైపోయాయండి. మెథడ్స్ ఆఫ్ వేజ్ పేమెంట్, టైం వేజ్ సిస్టము, ఓకే, టైం ప్రకారం ఇవి మీకు ఆల్రెడీ తెలిసినాయి. ఓకే, ఎర్నింగ్స్ ఎలా వస్తాయి, వేజ్ ఆర్ క్యాల్కులేటెడ్ యాజ్ టైము రేట్, టీ ఫర్ టైం, ఆరెంజ్ రేట్, అది ఎర్నింగ్. పీస్ వేజ్ సిస్టము, నెక్స్ట్ బ్యాలెన్స్ మెథడ్, రేట్ మెథడ్. ఇవేం అంత ఇంపార్టెంట్ కాదండి, మీకు ప్రాపర్ అండర్స్టాండింగ్ కోసం కావాలి. వేజ్ పాలసీ ఇన్ ఇండియా, ఇది ఒకసారి ఒక రీడింగ్ ఇచ్చుకోండి, దాని మరి అంత డీప్ అనే అవసరం లేదు. ఓకే, ఈ స్టోరీ లాగా ఎందుకు చదువుతామంటే మీకు తర్వాత వచ్చే కాన్సెప్ట్లకి లింకేజ్ ఉంటుంది కాబట్టి. ఇక్కడ చూడండి, ఇక్కడ తెలుగులో రాసి ఇవన్నీ కూడా ఇంత చదువుకుంటాం అంటే ఇక్కడికి ఒక ప్రాపర్ అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత ఇన్ని కమిషన్లు మెషినరీస్ ఏర్పాటు చేసినప్పటికీ వేజ్ పాలసీ లెజిస్లేషన్ లోపాలు ఉంటూనే ఉన్నాయి. అటువంటి లోపాలను సవరించడానికి ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అపాయింటెడ్ ఏ కమిటీ హెడెడ్ బై మిస్టర్ భూతలింగం ఇన్ 1979. ఇది బిట్ వచ్చిందంట, నెట్ లో వచ్చిందంట ఈ బిట్, భూతలింగం కమిటీ అని వచ్చింది. ఓకే, సో అక్కడ అందుకని ఇంపార్టెంట్ గా రాసి అలాంటి చదివినప్పుడు అబ్బా భలే అనిపిస్తుంది అన్నమాట మనకి. మనం ఒకసారి బిట్ పెట్టలేనివి ఇక్కడికి వస్తే కనిపించినాయి అని తెలుస్తుంది. ఓకే, ద కమిటీ సజెస్టెడ్ ఏం చదివినా చూస్తారు మీరు. సో కాన్సెప్ట్ ఆఫ్ వేజ్, మినిమం వేజ్ అంటే ఏంటి, ఓకే, ఆ తర్వాత ఫెయిర్ వేజ్. వీటి గురించి కొంచెం మనం క్లారిటీగా చెప్పాల్సిన అవసరం ఉందండి. రేపటి క్లాస్ నుంచి మనం ఇది చెప్పుకుందాం, ఏంటంటే ఈ మినిమం వేజ్, కాన్సెప్ట్స్ ఆఫ్ వేజ్ గురించి నేను మీకు చెప్తాను. ఓకే, రైట్, రేపటి క్లాస్ లో అది మనం చెప్తాం.